ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, బెనన్యా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు దేవుడు, గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు కుమారుడైన యేసేపును గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు యేసేపు గురించి తెలుసుకున్నాము. యేసేపు గురించి అనేక మంది మందిరాల్లో దైవజనుల ద్వారా అనేక విధాలుగా తెలుసుకున్నాం. కానీ యేసేపులో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. అది దేవుని రాజ్యానికి వారసులయ్యే పాఠాలు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండము 37వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రద్ధ కలిగి విందాం. యాకోబు వంశవాళి ఇది. యేసేపు 12 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలాహా కుమారుల యొద్ద, జల్ఫా కుమారుల యొద్ద ఉన్నాడు. అప్పుడు యేసేపు వారి చెడుతనము గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యము పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ఈ రోజున యేసేపులో కొన్ని పాఠాలు మనం పరిశుద్ధాత్మ దేవుడు నేర్పబోతున్నాడు. యాకోబు బహుగా ప్రేమించింది ఎవరంటే యేసేపుని. ఆఖరి వాడని చెప్పి బహుగా ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసేపే. యాకోబుకు 12 మంది సంతానం. 12 మంది సంతానములో యేసేపునే ఎందుకు అలా చూస్తున్నాడు? మిగతా వాళ్ళని ఎందుకు అలా ప్రేమించలేకపోతున్నాడు? దానికి కారణం ఏంటంటే చెడుతనం. తన పిల్లల్లో చెడుతనం యాకోబుకు విసుగుదనం కలిగించింది. ఈ రోజున ఏమని అంటున్నాడంటే ఇక్కడ, యేసేపు 12 ఏండ్ల వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. మందను మేపుచూ ఉండగా వీళ్ళు చేసే కార్యాలన్నీ ఎవరికి చెప్పేవాడని తన తండ్రికి చెప్పేవాడు. వాళ్ళు చేస్తున్న చెడు పనులు ఇలాంటి పనులు కాదు. అసలు యాకోబు యేసేపుని అంతగా ప్రేమించడానికి మెయిన్ కారణం ఏంటంటే తన బిడ్డలు అంటే లేయా కుమారులు చేసింది మహాఘోరమైన పాపాలు. జిల్ఫా అనే తన యాకోబు యొక్క భార్య ఉపపత్నిగా ఉన్న ఆమెను తన పెద్ద కుమారుడు రూబేన్ ఏం చేశాడంటే పాపం చేశాడు. తన తల్లి లాంటి దానిని ఆయనను ఏం చేశాడంటే పాపము చేశాడు. అలా కాక దీనా అనే ఒక స్త్రీ ఉండగా తన చెల్లిని ఒకటి చెరిపినందున వారందరి కొరకు అక్కడికి వెళ్ళి యాకోబు అడిగితే, మేము కూడా మీ దాంట్లోకి చేరుకుంటాము, మేము కూడా మీలాగానే ఉంటాము, మీ ఆచారాలు మీ పద్ధతులు మేము నేర్చుకుంటాం, మీ దేవుని మేము ఆరాధిస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకున్న వాళ్ళని వీళ్ళు ఏం చేశారు? చంపేశారు. క్రూరత్వం కలిగిన వారు. ఒక మాటలో చెప్పాలంటే జాలి దయ లేని కఠినాత్ములంగా ఉంటున్నారు వీళ్ళు. అది యేసేపు చూస్తూ సహించలేకపోయాడు. ఆ పాపాన్ని చూడగానే ద్వేషించడం మొదలుపెట్టాడు. వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని బట్టి నా అన్నలు ఎక్కడ పాడైపోతారో, ఇకనైనాను గద్దించకపోతే, ఇకనైనాను వాళ్ళకి తండ్రి ద్వారా గద్దిస్తే సరవుతారని చెప్పి యేసేపు ఏం చేస్తాడంటే తన తండ్రికి చెప్పేవాడు. తన తండ్రికి చెప్తున్నప్పుడు వాళ్ళల్లో ఏం ఏర్పడాలి? పశ్చాత్తాపం ఏర్పడాలి. నిజమే కదా, మేము ఇలాంటి తప్పు చేశాము. తన తండ్రి గద్దిస్తున్నప్పుడు వాళ్ళ పశ్చాత్తాపం కనుక ఏం కనపడిందంటే క్రూరత్వం కలిగిన పగ. తన చిన్న తమ్ముడి పైన పగ పెట్టుకున్నాడు. తను చేసిన తప్పును తండ్రి ఏమంటున్నాడు? మీరు చేసింది బహు ఘోరమైన పని. ఇలాంటి పనులు చేయటం వలన మీరు ఏం నేర్పిస్తున్నారు? దేవుని పిల్లలుగా ఉంటున్న మీరు ఏంటి ఇలా జీవిస్తున్నారని తండ్రి గద్దించినందుకు
వాళ్ళ పశ్చాత్తాపడి సరిచేసుకోవాల్సింది పోయి ఏమవుతున్నారంటే యోసేపు మీద పగ పెట్టుకున్నారు. ఈరోజు చాలామంది అలాగే జీవిస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్తే వాళ్ళ మీద పగ పెట్టుకునే రోజులు. తన తన అన్నలు పగ పెట్టుకున్నా సరే వాళ్ళని ఎలాగైనా మార్చాలి, వాళ్ళ చెడుతనం నుండి విడిపించాలని స్వభావం కలిగిన వాడు యోసేపు. యోసేపు యొక్క గుణగణాలు ఏంటంటే తన అన్నలు పాడైపోతున్నారు. తన అన్నలు పాడవకుండా ఉండాలంటే నా తండ్రి ద్వారానే గద్దించి సరిచేయాలి, అలాగైనా వారు మార్పు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడంటే యోసేపు తన తండ్రికి ప్రతి విషయం చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా గురించి అనుక్షణము తండ్రికి నువ్వు చాడీలు చెప్తున్నావు అని చెప్పి పగ పెట్టుకున్నారు. చేసేదే తప్పు, తప్పుడు పనులు చేస్తూ పశ్చాత్తాపం లేకుండా ఇప్పుడు ఏం ఏర్పడుతుంది? పగ ఏర్పడుతుంది. వీళ్ళలో ఏ మాత్రం దైవత్వం లేదు, వీళ్ళలో ఏ మాత్రం కనికరం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, ఏమీ లేదు. ఈ రోజున సమాజం ఇలాగే తయారైపోయింది. కానీ యోసేపు ఏమాత్రం వాటికి లోబడతలా, ఇక్కడ లోబడలేని వాడిగా ఉంటున్నాడు. పాపానికి ఏమాత్రం అసహించుకుంటున్నాడు. అన్నలు చేసే పాపాన్ని అసహించుకొని అందులోని విడిపించాలనుకుంటున్నాడు. ఈరోజు నీ కళ్ళ ముందు నీ అన్నదమ్ములు పాడైపోతూ ఉంటుంటే నువ్వు వాళ్ళకి గద్దించు. ఎందుకంటే గద్దించకపోతే వాళ్ళు పాడైపోతారు, నరక యాతనలోకి వెళ్ళిపోతారు. నీ తోటి బంధువులైన మిత్రులని ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయి. అయ్యో వాళ్ళకి చెప్తే వాళ్ళు మన మాట వినరు అని నువ్వు ఆలోచిస్తున్నా. ఇక్కడ యోసేపు అదేం చేయట్లేదు. వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు, మా గురించి తండ్రికి చెప్తున్నావు అన్నా సరే వాళ్ళు చేసే ప్రతి తప్పును, ఆఖరికి గొర్రె పిల్లల్ని చంపి మృగము తినేసిందని చెప్పి అబద్ధాలు చెప్పడం. అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను. ఇప్పుడు ఇలా సాతాను సావాసం చేస్తే తన తమ్ముడికి నచ్చట్లేదు. మనం అలా చేయకూడదు, ఒకళ్ళు మోసం చేయకూడదు, తండ్రినే మోసం చేసేవారు తయారయ్యారు. ఇక్కడ అన్నదమ్ములు ఎలా ఉన్నారంటే తండ్రినే మోసం చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారో చూద్దాం. భయంకరమైన పాపాలు చేస్తున్నారు. అందుకనే ఇక్కడ యాకోబుకి ఏమైపోయిందంటే వాళ్ళ మీద మనసు రావట్లేదు. ఎంత చెప్పినా వాళ్ళ నచ్చ చెప్పినా సరే సరవట్లేదు. చేసిన పాపం చేస్తున్నారు. అందుకే యోసేపు అలాంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టే తండ్రి అమితమైన ప్రేమ ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే పాపాన్ని ద్వేషిస్తాడో, ఎవరైతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్న వారిని ద్వేషించడం మొదలు పెడతాడో ఖచ్చితంగా దేవుడు వాళ్ళపైన ప్రేమ కనికరం చూపిస్తాడు. అందుకే యోసేపులో ఉన్న గుణగణం ఏంటంటే పాపము చూడగానే అసహించుకుంటున్నాడు. పాపాన్ని చూడగానే వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళని మార్చడానికి వాళ్ళ అన్నలు వెళ్ళిపోతున్నారు, నరకమనే అగాధుల్లోకి వెళ్ళిపోతున్నారు. తండ్రి మీరు చెప్పండి అని చెప్పి తండ్రికి అన్ని విషయాలు చెప్తా ఉంటే వీళ్ళు ఏం ఏర్పడింది? పశ్చాత్తాపం ఏర్పడకుండా ఈ రోజున ఎంత భయంకరంగా తయారంటే ఆ రోజుల్లోనే అలా ఉన్నారంటే ఈ రోజుల్లో ఇంకా భయంకరంగా తయారు. తండ్రి మాటలు లక్ష్య పెడతలా, తల్లి మాటల్లో లక్ష్య పెడతలా. యోసేపులో నేర్చుకోవాల్సింది అదే. యోసేపు నేర్పుతున్నాడు తల్లిదండ్రిని ఎలా ప్రేమించాలి, దేవుని ఎలా ప్రేమించాలి, ప్రతిదీ నేర్పిస్తున్నాడు. ఈ రోజున ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట యోసేపు జీవితము ద్వారా ఏ విధంగా అయితే యోసేపు వలె నువ్వు జీవించగలుగుతావో నీ పరిస్థితులన్నీ ఫలించడి కొమ్మ. యోసేపు అనగా ఫలించే కొమ్మగా మారుతావు. ఈరోజు నీకు ఫలము లేకపోతే కారణం ఇదే. పాపాన్ని నువ్వు ఆస్వాదిస్తున్నావు, పాపాన్ని నువ్వు ఆనందపడుతున్నావు. ఆ పాపం నిన్ను ఒకరోజు మింగేస్తుంది, తెలుసుకోలేకపోతున్నావు. అందుకే యాకోబు ఇక్కడ ఏమంటున్నాడంటే తన బిడ్డను ఎంతగా ప్రేమించాడంటే ఒక నిలువుటంగిని కుట్టించి శ్రేష్టమైంది వేశాడు.
అది చూడగానే వీళ్ళకి ఇంకా పెరిగిపోతుంది అసూయ. మేము రూబేను నేను పెద్దవాడినై ఉన్నాను. మేమందరం పెద్దవాళ్ళమై ఉండి మాకు రావాల్సిన ఘనత చిన్న పిల్లోడికి వచ్చేసరికి బహుగా వాళ్ళలో ఇంకా రెట్టింపు అయిపోతుంది. వాళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే మా నాన్న మమ్మల్ని ప్రేమించట్లేదంటే మాలో ఏదో లోపం ఉండే కదా, మనం చేసిన పాపం వల్లే కదా, కనీసం పశ్చాత్తాపడితే మన మీద కనికరం చూపుతాడన్న మనసు వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కఠినమైపోయినాయి, వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి. కానీ యేసేపు అలాంటి వాడు కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమేక ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నా అన్నలే నన్ను ద్వేషించినా, అవమానం చేసినా, కొట్టినా సరే వాళ్ళని నేను అందులో నుంచి బయటికి తీసుకురావాలంటే ఒకే దారి, నా తండ్రికి నేను చెప్పాలి. నా తండ్రికి చెప్తేనే ఆయన ఒకసారి మందలిస్తేనే వాళ్ళు మారతారేమని వాళ్ళ మనసులను ఒకవేళ గాయమవుతున్నా సరే ఇదే పని చేయాలని ఆలోచన కలిగిన ఇంకేం చేస్తున్నాడు యేసేపులో ఇంకా నేర్చుకోవాల్సింది, చెడుతనమును గురించి సమాచారం తండ్రి యొద్దను తెచ్చు వచ్చున్నవాడు. మరి యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం నుండి పుట్టిన కుమారుడు గనక తన కుమారులకు అందుకంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. తన సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే ఎక్కువ ప్రేమించచ్చు చూచి వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయిరి. అంటే ప్రేమ పోయింది. ఇక ఏ మాత్రం తమ్ముడిని పట్టించుకుంటా, పగ పగ. వీడు మన గురించి చెప్తూ ఉన్నాడు కాబట్టి మన తండ్రి మనల్ని ద్వేషిస్తున్నాడు అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప మన తండ్రి ఎందుకు ద్వేషిస్తున్నాడు, మన తండ్రి ఎందుకు మళ్ళీ అసహించుకుంటున్నాడు అనే మనసు వెళ్ళలో లేదు. కఠినాత్వం. ఇంకేమైపోతున్నారు వాళ్ళు, కఠినాత్వంతో ఇంకా ఇంకా ఘోరంగా తయారవుతున్నారు. ఎలా అవుతున్నారంటే యేసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజేయగా వారు అతని మీద మరీ పగబట్టారు. దేవుడు ఒక కళ ఇచ్చాడు, ఆ కళను ఏం చేస్తున్నాడు, తన అన్నదమ్ములతో చెప్తున్నాడు, వాళ్ళ అన్నలతోనూ వాళ్ళ తండ్రితో చెప్తున్నాడు, నాకు దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఆ కళను ఈ విధంగా చెప్తా ఉండంటే వాళ్ళకి ఆ కళ గురించి కూడా చాలా మందికి తెలుసు. 11 పనులు ఉండగా 12వ పనకే అది నమస్కారం చేస్తున్నట్టు, సూర్యచంద్రు నక్షత్రాలన్నీ యేసేపుకు నమస్కరించినట్లు ఆ కలభావాన్ని చెప్తా ఉంటే వీళ్ళలో ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది కోపం. ఈ కళలన్నది ఎవరు సొంతంగా మనం ఏం సృష్టించుకోం కదా, దేవుడిచ్చిన కళ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కళలు కనేవాడని ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, దేవుడు కళనిచ్చి ఇదిగో ఈ విధంగా చేయబోతున్నాడంటే వాళ్ళు అప్పుడైనా మారాలి కదా. ఏంటి మా తమ్ముడికి కళ రావటం ఏంటి, అది కూడా మేమందరం పనులన్నీ ఆయన పాదాల దగ్గర పడతాం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు అలా ఆలోచన కలిగి ఉంటున్నామనే ఆలోచన రావాలి కదా, రాదు. ఎందుకంటే కఠినాత్మలం అయిపోయారు. ఈ రోజున ఎంతో మంది ఇలాగ కఠినాత్మం అయిపోయారు కాబట్టి దేవుని యొక్క మర్మాలు అర్థం కావట్లా, దేవుని ప్రేమను రుచి చూడట్లేదు, అన్నిటికీ అపార్థాలే. దైవజనులు మందిరంలో వాక్యం చెప్తూ ఉంటే ఇది నా కోసమే చెప్తున్నాడు. నీ కోసం ఎందుకు చెప్తాడు, నువ్వు చేస్తున్న తప్పును ఒకవేళ నువ్వు చేస్తున్నావేమో, దేవుడు 2 అంచెల ఖడ్గంతో మాట్లాడుతున్నాడేమో, సరి చేసుకో. నువ్వు కూడా ఇలాగే యాకోబు కుమారులాగా ఉంటున్నావేమో, ఒకవేళ పగ పెంచుకుంటున్నావేమో. దైవ సేవకులను నిలదీసి నా గురించే నువ్వు చెప్తున్నా, ఎందుకు నీ గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి, దేవుడు ఏది చెప్పాలో అది దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉండగా నువ్వు ఎలా ఆటంక పెడుతున్నావు. దొంగతనం చేసిన గురించి దేవుడు ఒకవేళ మాట్లాడుతున్నాడేమో, వ్యభిచారం చేసిన వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే అది నీ గురించే అని ఎందుకు అనుకుంటే నీకు గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు సరి చేసుకో, అంతేగాని నిలదీయద్దు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, కలలు కనేవాడని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఏ మాత్రమో యేసేపు ఏమని అన్నాడు, వాళ్ళనే సహించాడు, ఓర్పు కలిగిన వాడు. ఇక్కడ ఏం కనపడుతుంది, ఓర్పు.
అన్నదమ్ములు ఎంత హింసించినా ఎగతాళి చేసినా, ఒకసారి కల భావం చెప్పాడు, మళ్ళీ ఇంకోసారి కల వచ్చింది, ఆ కల కూడా చెప్తున్నాడు. మా అన్నలు ఎంత ఏమనుకున్నా సరే నా దేవుని గురించి నాకు ఇచ్చిన కలను నేను చెప్పాలి. గొప్ప సాక్ష్యం కలిగిన వాడు యోసేపు. యోసేపులో ఉన్న గుణములో ఇంకోటి ఏంటంటే సాక్ష్యం. పాపాన్ని అసహించుకున్నాడు. రెండో విషయం ఏంటంటే సాక్ష్యం. దేవుడు కొంతమందికి దేవుడు కొన్ని దర్శనాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా ఎవరికి చెప్పకూడదయ్యా. ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ యోసేపు చెప్తున్నాడు, తనకున్న కళలు అందరికీ పరిచయం చేస్తున్నాడు. ఆ దేవుడు నాకు చూపించింది అందరికీ పంచిపెడుతున్నాడు. చాలామంది ఏమంటారంటే, కళలు వచ్చినాయి కదా, దర్శనాలు వచ్చినాయి కదా, ఎవరికి చెప్పకూడదు. ఎవరికైనా చెప్పదే అది నెరవేరదు. ఎవరు చెప్పారు నీకు? దేవుడు నీకు దర్శనాలు ఇస్తున్నాడంటే, కళలు ఇస్తున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? రాబోయే ప్రమాదాన్ని నువ్వు ఆపడం కోసమైనా, ఎదుటోడితో ప్రార్థన చేయించుకోవడం కోసమైనా, దైవజనులకైనా చెప్పడం కోసమైనా అది ఇస్తున్నాడు. అంతేగాని నువ్వు ఆపేసుకుంటే ఏమవుతుంది? ఇది రియల్గా జరిగిన ఒక సంఘటన. ఒక రోజున ఒక తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏంటంటే, తన బిడ్డకు యాక్సిడెంట్ అయి చనిపోతున్నాడు అని పక్కింటి వారి గురించి ఒక కల ఇచ్చాడు. ఏమిచ్చాడు? పక్కింటి వారి పరిస్థితి గురించి దేవుడు ఒక కలను, ఆమెకు ఒక దర్శనాన్ని ఇస్తే, ఆ దర్శనం ఆమె ఏం చేసింది తెలుసా? దాచిపెట్టేసింది. ఒక రోజున ఏమైందంటే, నిజంగానే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ తల్లికి చెప్పుంటే ఆమె ప్రార్థన చేసేది. ఈమె గొప్ప ఆత్మీయురాలు, పైగా అందరికీ దేవుని మాటలు చెప్తా ఉండేది. కానీ దేవుడు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనం వాళ్ళకి చెప్పాల్సింది పోయి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు నిండు ప్రాణం బలైపోయింది. తర్వాత దేవుడు గద్దించాడు. ఎలా గద్దించాడంటే, ఒక రోజు నా తల్లి బిడ్డను పోగొట్టుకొని అల్లాడిపోతూ ఉన్నది కాబట్టి, అలా మౌనంగా ఉంది కాబట్టి, ఒక రోజున ఏం జరిగిందంటే, ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా ఆమెకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆమె దర్శనం ఇవ్వగానే ఈమెం చేసింది? ఈమె దగ్గరికి వెళ్ళి, నీ బిడ్డకి ఇలా ఇలా అవుతుంది, ఇలా దేవుడు నాకు చూపించాడంటే పట్టించుకోలేదు. పట్టించుకో పరిస్థితి ఏమైపోయిందంటే, ఆమె పరిస్థితి నిజంగానే అది జరిగింది. బిడ్డ లారీ గుద్దుకొని చనిపోయాడు. ఆమె చెప్పింది, క్లియర్ కట్గా చెప్పింది. ఆమె వల్ల నీకే దర్శనాలు వస్తాయా? ఎందుకు అంత మూర్ఖత్వం నీకు? దేవుడు నిన్నొక్కనే ప్రేమిస్తున్నాడా? దేవుడు నీకొక్కడే దర్శనాలు ఇస్తాడా? నీకొక్కడికే కళలు ఇస్తాడా? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు. కొంతమందికి ఆత్మీయతలో గర్వం ఏర్పడిపోయింది ఈ మధ్య. పాటలు పాడుతున్న గర్వం, వాక్యము నేనే బాగా చెప్తున్నానే గర్వం అణిచివేస్తాడు దేవుడు. గుర్తుపెట్టు, నా అంత గొప్పవాడు సేవకుడు లేడనే గర్వం దేవుడు అణిచివేస్తాడు. నిన్ను నువ్వు అతిశయించొద్దు, దేవుని యందు నువ్వు అతిశయించు. పాటలు పాడుతున్న గర్వం నీకెందుకు? దేవుడు నీకు స్వరం ఇవ్వకపోతే నువ్వు ఎలా పాడగలుగుతావు? అన్నిటికీ గర్వపడతామే. ఈ రోజున ఏమైపోతున్నారంటే, నా అంత గొప్పవాడు లేడు, నా అంత పాటలు పాడేవాడు లేడు, నా అంత మ్యూజిక్ వాయించేవాడు లేడు అని గర్వపడుతున్నావు. జాగ్రత్త. నీ గర్వానికి ఏమవుతుంది? గర్వం వెనక ఏముంటుంది? నాశనం ఉంటుంది. నాశనానికే. తను తాను తగ్గించు వాడు హెచ్చించబడతానని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే గర్వపడుతున్నావు. ఆమె నీ తోటి సహోదరుడు, దేవుడు కళ్ళనిచ్చాడు, చెప్పినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావు. ఇప్పుడు నీ బిడ్డ ప్రాణాన్ని పోగొట్టుకుని ఆమె విషయంలో చేసావు, ఈ విధంగా చేసావు. మరి నువ్వు ఎలా ఆత్మీయురాలు అవుతావు? దాచిపెట్టద్దు ప్రియ దేవుని బిడ్డ. లెక్క చెప్పాల్సిందే నువ్వు. దేవుడు ఒక కళని భావం ఇస్తే అది నువ్వు దాచిపెట్టేస్తే అది ఎవరికో జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అంటే మౌనంగా ఉండొద్దు నువ్వు. యాకోబు అలా మౌనంగా ఉండేవాడు కాదు. తనకు వచ్చిన కళను
ఎవరు ఏమనుకున్నా సరే, అన్నలే ద్వేషించినా, నన్ను కొట్టినా, హింసించినా, ఎగతాళి చేసినా నేను చెప్పాల్సిందే అని రెండో మారు కూడా చెప్పాడు. ఒక మారు కాదు, రెండో మారు కూడా చెప్పాడు. సాక్ష్యము, గొప్ప సాక్ష్యము కలిగిన వాడు, దేవుని యొక్క దర్శనాలను దాచిపెట్టుకునేవాడు కాదు. ఆ కలలే, దేవుడిచ్చిన ఆ దర్శనమే యాకోబును ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇంకేం చేశాడు యోసేపు జీవితంలో చూద్దాం. యోసేపు ఇంకేం చేశాడు? అతడు సహోదరులు అతని యందు అతిశయ అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోమన్నాను. అతడు సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుచూ వెళ్ళి, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెము మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదమని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? తన అన్నలు ద్వేషిస్తున్నా తన తండ్రి ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నీ అన్నలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆ ప్రాంతంలో ఉన్నారు, షెకెం అనే ప్రాంతంలో వెళ్ళి మందరు మోపుతున్నారు, వాళ్ళకి ఆహారమును అన్ని నీళ్లను సమకూర్చి తీసుకువెళ్ళు అంటుంటే, ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? అతడు మంచిదని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? తన తండ్రితో ఏమంటున్నాడు? అన్నలకి తీసుకెళ్తాం, ఎంత హింసించినా సరే ప్రేమించే మనసు యోసేపుది. తన అన్నదమ్ముల మీద ద్వేషం లేనివాడు, సహోదరుల ఎడల ప్రేమ కలిగిన వాడు, హింసిస్తున్నా ప్రేమిస్తున్నాడు. నేను వెళ్ళను అంట్లా, నానా నువ్వు చెప్పావుగా అన్న నన్ను కొట్టాడు, నేను వెళ్ళను అంట్లా, ప్రేమగా సంతోషంగా మంచిది నాన్న అన్నాడు. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపెను. ఎక్కడ పంపాడు? క్షేమం కనుక్కోమంటే, నేను వాళ్ళ క్షేమం నేను కోరుకోను అంటున్నాడా? నాకెందుకు, నన్ను కొట్టారుగా, నన్ను హింసించారుగా అని అంటున్నాడా? ప్రేమిస్తున్నాడు. వాళ్ళ అన్న మీద ఏమాత్రం ద్వేషం లేదు, వాళ్ళ మారాలి, వాళ్ళ మార్పు పొందాలని చెప్పి యోసేపు ఆలోచన చేస్తున్నాడు. అందుకే యోసేపులో ఉండే గుణం ఏంటంటే, శత్రువైనా సరే ప్రేమించే మనసు యోసేపు. మొట్టమొదటి పాపాన్ని అసహించుకుంటున్నాడు. ఈరోజున యోసేపు గురించి చెప్పాల్సింది చాలా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. దేవుడు అనేక విధాలుగా నేర్పిస్తున్నాడు. తర్వాత ఏంటి? అతడు పొలములు అటు ఇటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతడిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అడిగిన. అందుకు అతడు, నేను నా సహోదరుని వెతుకుచున్నానని, వారు ఎక్కడ మంద మోపుచున్నారో అది దయచేసి నాకు తెలియమని అడిగాను అంటున్నాడు. ఆ దారిలో తన అన్నల కోసం వెతుకుతున్నాడు. ఆ అడవి ప్రాంతంలో, ఆ ఎడారి ప్రాంతం కలిగిన ఆ అడవి ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ఎదుగో అక్కడ ఉన్నాడని. అంటే యోసేపు కోసము దూత దిగొచ్చేసింది అక్కడ, మార్గాన్ని సిద్ధపరచడానికి, సరైన మార్గంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు యోసేపు ఎన్ని భరిస్తున్నాడో, భరించే కొద్దీ వర్ధిల్లుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజున దేవుని వాక్యంలో ఏం నేర్పించబోతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఎంతైతే ఓర్పు కలిగి ఉంటావు, ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారో, ఎంతమంది నిన్ను వేధిస్తున్నారో, శోధిస్తున్నారో, నువ్వు ఓర్పు కలిగి ముందుకు సాగుతూ ఉంటావో, దేవుడు నిన్ను ఒక్కొక్క మెట్టును ఎక్కించబోతున్నాడు. ఆఖరికి దేవదూత కూడా వచ్చేసింది అక్కడ. దూత వచ్చి ఒక మనిషి రూపంలో వచ్చి తనకు త్రోవ చూపిస్తుంది. అంటే అక్కడ ప్రమాదం లేదంటారా? ప్రమాదం ఉంది, అయినా సరే యోసేపుని పంపిస్తున్నాడు. ప్రమాదం ఉంది కానీ ప్రాణం పోయేంత ప్రమాదం లేదు అక్కడ. అదిగో నీ అన్నలు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళ అన్నలు చంపాలని చూస్తున్నారు యోసేపు. యోసేపు యొక్క వస్త్రాలు చూడగానే వాళ్ళకి కోపం కలిగిద్దని దేవుడు తెలీదా? తెలుసు. అయినా సరే శ్రమల్లోకి ఇంకా నెట్టుతున్నాడు యోసేపు. రాబోయే ప్రమాదం దేవుడికి తెలీదా? తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదా? గోతులో పడవేస్తారో తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నెడుతున్నాడు. ఎందుకంటే ఇంకా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి.
ఇప్పుడు సకాన సగం ఓర్పు కలిగి ఉన్నాడు, ఇంకెక్కువగా ఓర్పు కలిగాలి. ఇప్పుడు అన్నలు ఏం చేయబోతున్నారు? రాను రాను ఏం చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న క్రూరత్వం ఏమవుతుంది? సాతాను యొక్క తత్వం ఏమవుతుంది? వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనే ఒక గుంటలో పారవేసి దుష్టముఖము తినివేసినని చెప్పెదము. అప్పుడు వీని కలలేమగును చూద్దాము రండి అని ఒకడితో ఒకడు మాట్లాడుకొనిచున్నారు. ఏమంటున్నారు? వీడి కలలకు అంటున్నాడుగా. ఏమంటున్నాడు? వీడి కళల్లో మనం అందరం నమస్కారం చేస్తామంట. మనమందరం వీడి కాళ్ళ కింద పనిచేసే వాళ్ళుగా ఉండిపోతాం, పనోళ్ళు అయిపోతామంట. అలా వీడి కళ ఇప్పుడు వీడు చచ్చిపోయాడు అనుకో, ఈ కళలు ఉండవుగా, అది నెరవేరుదుగా. పన్నాగాలు పన్నేస్తున్నాడు సాతాను. ఎంత 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 విధంగా తీసుకెళ్ళిపోయింది. కఠినమైన హృదయము బహు భయంకరమైనది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీ హృదయం బహు చెడ్డది అంటున్నాడు, వ్యాధి కలిగింది అంటున్నాడు. అది నిలకడగా ఉండదు. ఆ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి, దేవుని యొక్క ప్రేమ ఉంటేనే అది నిలకడగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మనసు ఏమైపోయింది? తన సహోదరుని చంపే మనసుకు వచ్చేసారు వీళ్ళు. ఒకప్పుడు కయ్యేను హేబేలు ఏ విధంగా చంపేశాడో అలాగే వీళ్ళ మనసులో ఏమైపోతుందంటే అలాంటి కఠినత్వం ఏర్పడిపోయింది. ఇంకేంటిది, నరహత్య చేయడం మొదలు పెడుతున్నారు. చంపేద్దాం చంపేద్దాం. కానీ ఒకడు మాత్రం ఎదురు తిరిగాడు. అతని పేరు రూబేను. అతని ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనికి అప్పగించిన వారి చేతులు పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని చేయక అడవిలో గుంటలు అతను పడవేద్దామని వారితో చెప్పాను. రూబేను అడ్డుపడ్డాడు. వీళ్ళు ఎలాగైనా తమ్ముని చంపేస్తారని చెప్పి ఒక ప్లాన్ వేసి ఏం చేశాడు? దేవుడే రూబేను ద్వారా ఆపించాడా. అందుకే నేను ఇందాకడే చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఒక మాటే చెప్పాడు. ఏమిటి? ప్రమాదంలోకి వెళ్తున్నాడు కానీ ప్రాణం మీదకి రానివ్వడు దేవుడు. మనం అనుకుంటున్నాము, శ్రమలు వచ్చేసినాయి, ఇక మన అయిపోతున్నాము, ఇక మన నాశనం అయిపోతున్నాం అనుకుంటావు నువ్వు. కానీ అది ప్రమాదంలోకి వెళ్తావు, కానీ నీ ప్రాణం మాత్రము సాతానికి ఇవ్వడం. నీవు అంత ఓర్పు కలిగి ఉన్నావు. ఈరోజు నీ యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎన్ని వేదనలు పడుతున్నావు, ఎన్ని అవమానాలు పడుతున్నావు, అయినా ఒక్కరిని కూడా ఏమాత్రము ఒక్క మాట అంటలేదు నువ్వు. నీ మౌనం వాళ్ళకి సమాధానంగా ఏర్పడుతుంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు యేసేపు ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే, మౌనం కలిగిన వాడు ఏ ఒక్కరిని ఒక్క మాట అంటలేదు. ఏ ఒక్కరిని ఒక్క మాట కూడా అంటలేదు. కొడుతున్నారు, ఈడ్ చేస్తున్నారు, బట్టలు చింపేశారు, తనకున్న వస్త్రాలు తీసేశారు, గుంటలో పడవేశారు. అయినా సరే దేవుని రక్షించి వాళ్ళని ఎలా మాట్లాడుతున్నాడో ఇక్కడ విందాం. యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగిని అతను తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమే నిలువుటంగి చూసి అతని పట్టుకుని ఆ గుంటలో పడవేసిరి. ఆ గుంట వట్టిదే, అందులో నీళ్లు లేవు. ఎంత గొప్ప దేవుడు చూసా. ఒకవేళ ఆ గుంటల్లో నీళ్లుంటే మనిషి చనిపోతాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ గుంటలో పడవేస్తారని చెప్పి ముందుగానే నీళ్లు లేకుండా చేశాడు మన దేవుడు. అదే నేను చెప్తున్నాను, ప్రమాదం వస్తుంది, శ్రమలు వస్తాయి, కానీ మరణము దాకా వెళ్ళవు. నీ ఓర్పు కలిగి, సహనం కలిగి, నిరీక్షణ కలిగి ఉంటే సాతాను ఎన్నో సృష్టిస్తాడు, కానీ నీ ప్రాణం మాత్రము దేవుని చేతిలో ఉంటుంది. నువ్వు అనుకుంటున్నా నా పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నా, నువ్వు పడే శ్రమలు బట్టి దేవుడు వదిలేశాడు అనుకుంటున్నా, కానీ యేసేపు అలాంటోడు కాదు. నన్ను ఎంత నలకొడుతున్నా సరే ఏం చేస్తున్నాడంటే దేవుని వైపే చూస్తున్నాడు. వారి భోజనము చేయుచుండగా కనులెత్తి చూడగా ఐగుప్తుని తీసుకుపోటు గుబ్బిలోని మస్తికయ బోలములు మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలు మార్గస్థులను గిలాదు నుండి వచ్చిచుండిరి. అక్కడ ఏం చేశారు? ఇక అదిగో ఇస్మాయేలు వస్తున్నారు,
వాళ్ళకి నమ్మేస్తే డబ్బులు వస్తాయి, 20 వెండి నాణాలు వస్తాయి, ఆ వెండి నాణాలు తీసుకుందాము అని చెప్పి ఇతను చంపకుండా ఏం చేశారంటే వాళ్ళకి అప్పచెప్పించేశాడు. అంటే యేసేపు ఎంత ఓర్పు కలిగి అన్నలతో సహించాడు. ఇప్పుడు ఇంకా వెళ్ళబోతూ ఉండగా దేవుడు యేసేపు వెళ్ళే ప్రతి స్థలమును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. పోతీఫరు ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడున్న పని చేస్తూ ఉండగా ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తా ఉండగానే పోతీఫరు మనసే మారిపోయింది. అక్కడ పోతీఫరు మనసు మారిపోయి ఇంకేం చేశాడు? వాక్యాల్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఇంకొక మాట, యేసేపు జీవితం అయిన తర్వాత అతన్ని పడేసిన తర్వాత తండ్రిని మోసం చేయటం. ఇక ఇక్కడ నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ధనాన్ని తీసుకున్నారు, ఇక తండ్రిని మోసం చేయటం. ఆ అంగీకి ఏమి రాశారంటే ఆ ఒక గొర్రెని చంపి దాని రక్తాన్ని రాశారు. రాసి ఇదిగో మేము మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా ఈ అంగీపై ఈ రక్తం మరకలు ఉన్నాయి అనేసరికి ఇక యాకోబు బహుగా ఏడవటం మొదలుపెట్టాడు. ఎంత ఏడ్చాడో యాకోబు. కనీస కనికరం లేని వారిగా ఉన్నారు. అయ్యో తమ్ముడు బతికే ఉన్నాడని చెప్పాల్సిన మనసు వీళ్ళకి రాలా. తండ్రి బహుగా దుఃఖపడుతూ రాత్రి పగలు ఏడుస్తూ ఉంటే అలాగా చూస్తూ ఉండిపోయారు. వీళ్ళకి కఠినాత్ములు కాబట్టి వీళ్ళకు హృదయము కరగలేదు. కఠినాత్ములు కాబట్టి వీళ్ళ హృదయాలు కరగల. తండ్రి బాధపడుతూ ఉన్నాడు, రాత్రి పగలు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. యేసేపుని గురించి ఎంత ఏడ్చాడో, ప్రలాపిస్తూ ఉంటే కనీసం అయ్యో నా తండ్రే తన బిడ్డ పోయాడని ఎంత వేదన పడుతున్నాడని చెప్పి కనీసం ఎవ్వరు నిజం చెప్పలేకపోయారు. ఈ రోజున ఇంత దుర్మార్గం మన కళ్ళ ముందే అనేకమైన జరుగుతున్నా సరే పట్టి పట్టనట్టు వెళ్ళిపోతున్నారు. కఠినాత్ములం అయిపోయారు. తండ్రిని నేను ఈ రోజున ఒక వీడియో చూశాను, అది చాలా భయంకరంగా ఉంది. తండ్రి మంచం మీద పడుకుంటే బాగా వృద్ధాప్యంలో ఉంది తండ్రి, అతను వెనక్కి తిప్పి అసలు కనీసం తల్లిదండ్రులు చూడపోయినా పర్వాలేదు, కానీ అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. వెనక్కి తిప్పి ఆ తండ్రిని పాముతో కరిపించి చంపేస్తున్నాడు. ఎంత దారుణం అంటే అది చూడగానే అసలు ఎవరు తట్టుకోలేరు. నిజమైన దేవుని పిల్లలైతే అసలు తట్టుకోలేరు. ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారంటే తండ్రిని పాపం ఆయన చాలా ముసలి వయసులో ఉన్నాడు, ఆయన చూడకపోయినా పర్వాలేదు, అలా వదిలేసినా పర్వాలేదు, కానీ వెనక్కి తిప్పి అంటే వెన్నుపోటు పడవటం అంటారు కదా, అలాంటి స్థితి. ఒక పాముతో కరిపిస్తున్నాడు తండ్రిని. నా కళ్ళు చాలా చెమ్మగిలిపోయినాయి. అసలు ఏంటి అది? ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడి కోపం రాదా? మనకే ఎంత కోపం వస్తుంది, దేవుడికి రాదా? కన్న బిడ్డను మళ్ళీ ఒక తల్లిని తీసుకెళ్లి గోతులో పడేస్తుంది, దాని వీడియో తీస్తున్నా. ఆ తల్లి అల్లాడిపోతుంది. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందంటే మీకు ఒంటి నిండా బట్టలు గట్టి కట్టేసి గోతులో పడేస్తుందంటే ఒకడు వీడియో తీసి ఆనందపడుతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి చూస్తూ ఉండంటే బహు దుఃఖాకరంగా అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అందుకు దేవుడి కోపం ఊరికనే రావట్లా. రోజున కరువులు భూకంపాలు రావడానికి గల కారణం ఇలాంటి పనుల వల్లే. ఎంత అసలు నాకే కోపం పెరిగిపోయింది. ఏంటి ఇలాగైపోతున్నారు? చూడకపోయినా పర్వాలా, కనీసం కనీసం తండ్రిని చంపేస్తున్నారు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. ఎట్లా వెళ్ళిపోతుంది సమాజం ఈ రోజున? లేయా కుమారుల వలె తయారైపోయింది ప్రతి ఒక్కరి పరిస్థితి. లేయా కుమారులు ఎలాగ ఉన్నారంటే తన చెల్లి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మా
మా బిడ్డ చేసింది తప్పే కనుక మేము దాన్ని సరి చేసుకోవడానికి మేము ఏం చేయాలి, అవసరమైతే పెళ్లి చేసుకుంటాం. అప్పుడు యాకోబు అంటా ఉంటాడు, అయ్యా మేము మా పరంపరంగా మా వాళ్ళకే ఇవ్వాలి, మా దేవుడు చెప్పాడు విశ్వాసులకే ఇవ్వాలి, దేవుని పిల్లలకే ఇవ్వాలంటే మీ యొక్క భక్తిని మేము చేర్చుకుంటాం అంటున్నారు. నేర్చుకుంటాం, మమ్మల్ని ఏం చేయాలంటే సున్నతి కూడా చేయించుకున్నారు పాపం వాళ్ళు. కనీసం వీళ్ళకి కనికరం లేకుండా చంపేశారు. దేవుళ్ళకు వస్తున్నాం అన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేశారు, చంపేశారు. ఎలాంటి కఠినాత్ములుగా పుట్టారంటే అందుకే యాకోబు అంటాడు, లేయాని చూసి నీ పిల్లల వల్ల నాకు మనశ్శాంతి లేదంటున్నాడు. సాతాను బిడ్డలుగా తయారైపోయారు నీ పిల్లలని బహుగా బాధపడుతున్నాడు. యోసేపు పరిస్థితిని చూస్తే ఎంత బాధ చేస్తున్నాడంటే, తండ్రి అలా ఏడుస్తూ గుక్క పట్టుకొని రాత్రింపగలు ఏడుస్తూ ఉన్నా, నానా తమ్ముడు బ్రతికే ఉన్నాడని ఒక్క మాట చెప్తే ఆయన ప్రాణం తెప్పరిల్లకుండా ఉండేదేమో. ఎంత ఏడ్చాడు. మోసం ఏమి ఎరగనట్లుగా తండ్రి ఏడుస్తూ ఉంటే మౌనంగా ఉన్నారే తప్ప ఏ మాత్రము దగ్గరికి రా. ఈ రోజున సమాజం ఇలా తయారైపోయింది. రోడ్డు మీద ఒక పిల్ల వెళ్తూ ఉంటే ఒక కుక్క ఆ పిల్లని పట్టుకొని లాగుతూ ఉంటే ఒకడు వీడియో తీస్తున్నాడు, అంతేగాని వెళ్ళి కాపాడదామని లేదు. వీడియో తీసి ఏం ప్రయోజనం? ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఎంత కోపం పెరిగిపోతుంది. మానవులైన మనకే ఇంత కోపం పెరిగిపోతూ ఉంటే దేవునికి రాదా కోపం? దేవుడు కోప్పడ్డా? నువ్వు ఎలాంటి జీవితమైనా జీవించేసే దేవుడు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది నీకు దేవుడు ఆశీర్వాదం? ఈరోజునే యాకోబు యొక్క అన్నదమ్ములు ఎవరైనా వర్ధిల్లాలా? ఎవరు వర్ధిల్లా? ఒక యోధా తప్ప. మిగతా వాళ్ళందరూ ఇదైపోయారు. యోసేపు, యోధా, బెన్యామీన్ ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ బహు క్రూరులు. అందుకే ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, అలాంటి స్థితిలో వద్దు. మనం లేయా కుమారుల వలె కాక రాహేలు కుమారుల వలె ఉండాలి. ఈ రోజున ఏమైపోతున్నారంటే ఇంత భయంకరంగా తయారైపోయారు. తండ్రి ఏడుస్తున్నా సరే ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకేం చేస్తున్నారు? యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడుగా రాజసంరాశిక సైన్యాధిపతిగా పోతేఫరు ఒక ఐగుప్తుడు అతన్ని తీసుకొచ్చి ఇస్మాయిల్ యొద్దను అతన్ని కొనుక్కొనేను. యెహోవా యోసేపు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. పోతేఫర్ ఇంట్లో ఇక యోసేపు చక్కగా ఉంటున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా దేవుడు వర్ధిల్లింపచేస్తున్నాడు. ఏ పని చేసినా సరే వర్ధిల్లుతూ ఉంటే ఇక పోతేఫర్ ఏం చేశాడంటే తన కుమారులాగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇక ఏం చేశాడు అది చూసి మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా ఆయన నియమించి తన కలిగిందంతా అతన్ని చేతికి అప్పగించాడు. ఏం చేశాడు? ఇంటి మీద అధికారం ఇచ్చేశాడు. ఇంటి మీద ప్రతి వాటిని నువ్వు చూసుకో, ప్రతి వస్తువులు నీకే అధికారం ఇచ్చేశాడు. అంటే ప్రేమించాడు పోతీఫర్. ఒక ఐగుప్తుడు. అన్నలేమో అక్కడ ప్రేమించలేదు. సొంత అన్నదమ్ములు, తండ్రికి పుట్టిన పిల్లలు అందరూ ఎవరు ప్రేమించలేదు. కానీ ఒక అన్యుడు ప్రేమిస్తున్నాడు యోసేపు.
అయినా అక్కడితో శ్రమలు ఆగిపోయినాయా యోసేపుకి? ఏం ఆగల. ఆ తర్వాత ఏం జరిగిందన్నది, ఆ పోతేఫర్ భార్య యోసేపు మీద కన్ను వేయటం, యోసేపును ప్రేరేపించడం, అక్కడ కూడా అసహించుకున్నాడే తప్ప లోబడలేదు. యోసేపు తత్వంలో ఇంకోటి ఏంటంటే లోబడడు. పాపం ఎంత ప్రేరేపించినా తన ఒంటి మీద వస్త్రం మీద చెయ్యి వేసి, ఎవరైనా సాధారణంగా ఒక మనిషి బాడీ మీద చెయ్యి వేస్తే లేడీస్ ఎలా ఉంటుంది? అయినా సరే ఆశా నిగ్రహం కలిగిన వాడు, నా దేవుని ఎదుట ఈ పాపం నేను చేయను, నా శరీరంతో నేను ఈ పాపం చేయనని గట్టిగా గద్దించాడు. దేవునికి భయపడ్డాడు. ఇక్కడ యోసేపులో ఉండే లక్షణం ఏంటంటే, నా దేవుడు చూస్తే నన్ను అసహించుకుంటాడు, నా దేవుడు చూస్తే ఆయనకు కోపం కలిగించేవాడుగా నేను ఉండను అని చెప్పి పారిపోయాడు. అవసరమైతే ఒంటి మీద బట్టలు తీసి వెళ్ళిపోయాడు. ఈరోజు అలా ఉన్నాడు కాబట్టి యోసేపు జీవితం ఏమవుతుంది? శ్రమలు వస్తూ ఉన్నాయి, పైకి ఎక్కుతూ ఉన్నాడు. శ్రమలు వస్తూ ఉన్నాయి, పైకి ఎక్కుతూనే ఉన్నాడు. ఆఖరికి భయంకరమైన పాపం ఎదురైన తన ముందు తనను వస్త్రముహీనులు చేస్తున్నా సరే ఆ పాపాన్ని కూడా వదిలి పారిపోయాడు చూడు. అందుకని దేవుడు యోసేపును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాం మొదలుపెట్టాడు. ఇక్కడితో అయిపోయిందా యోసేపు జీవితం? ఇంకా శ్రమలు మొదలైంది. లేనిపోని నింద వచ్చింది. యోసేపే నన్ను పాడు చేశాడని చెప్పి అందరికీ లేనిపోని నింద చేసింది. అయినా సరే ఏం చేశాడు? ఆ యొక్క పోతేఫరు అప్పుడు దాకా నమ్మకం పెట్టుకున్న నా భార్యని ఇలా చేస్తావా అని చెప్పి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోమన్నా. అసలు లెక్క అయితే ఆ పోతేఫర్ ఏం చేయాలంటే తల నరికేయాలి, భార్య మీద ఇలా చేశాడని. కానీ పోతేఫర్ ఏంటంటే యోసేపు ఉన్న దేవునికి భయపడ్డాడు. అమ్మో, యోసేపు చుట్టూ దేవుడు ఉన్నాడు, నా భార్య అబద్ధం ఆడుతుందని తెలుసు పోతేఫర్కి. అందుకని ఇక్కడ ఉంటే తిన్న ఎలాగైనా బ్రతకనేదని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకువెళ్ళాడు? ఆ ప్రాంతానికి. అక్కడికి వెళ్తే దేవుడు అక్కడేమైనా క్షేమంగా ఉన్నాడా? లేదు. అక్కడ కూడా హింసించడం, అక్కడ కూడా వేధించడమే. అక్కడ ఇద్దరు ఖైదీలు ఉన్నారు. ఆ ఖైదీలు యోసేపుని వేధించాడు. ఒకడైతే భయంకరంగా కొట్టాడు యోసేపుని. నువ్వు ఒక బానిసవని ఎగతాళి చేశాడు. నువ్వు పోతేఫర్ భార్యని ఇలా చేసావు, అలా చేసావు, నీకు ఎంత కండకావ, ఎంత ఇది ఎంత అని తను కొట్టాడు. అయినా సరే యోసేపు భరించాడే తప్ప ఏ ఒక్కరిని ఒక్క మాట కూడా లేదు. రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, యోసేపులో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా 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 ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే అలా ఓర్పు మొత్తానికి ఆయనకి ఇంకా ఏమి నేర్చుకున్నాడంటే ఓర్పు, సహనము, ప్రేమించడం, ఇదే నేర్చుకున్నాడు. యోసేపు గవర్నర్ అయిన తర్వాత పోతేఫర్ని ఏమైనా అన్నాడా? ఇదిగో ఒక రోజు నువ్వు ఇలా చేసావు, ఈరోజు నా చేతిలో నువ్వు ఉంటావు అన్నాడా? పగ పెంచుకోవాలా? తర్వాత అన్నదమ్ములు ఆయన దగ్గరికి వస్తే ఏమైనా అన్నాడా? ఏమాత్రం. యోసేపులో ఉండే గుణం ఏంటంటే రక్షించడమే, తన అన్నలను కాపాడుకోవడమే, ప్రేమించడమే. యోసేపులో యేసయ్య కనపడుతున్నాడు. యేసయ్య ప్రేమ కూడా అంతే. పిడిగుద్దులతో గుద్దినా, ఏమి గుద్దినా మౌనంగా ఉన్నాడే తప్ప ఏ ఒక్కరిని ఒక్క మాట లేదు. ఎవరికి ఎదురు సమాధానం చెప్పలేదు. ఇక్కడ యేసేపును కూడా ఎంతమంది కొడుతున్నా, హింసిస్తున్నా మౌనంగా దేవునికే మొరపెట్టాడు. యేసు ప్రభు వారిని కూడా ఎంత భయంకరంగా కొడుతున్నా సరే తండ్రి దేవునికే మొరపెడుతున్నాడు తప్ప ఎవరిని ఒక్క మాట కూడా లేదు. నిజమైన క్రీస్తు పోలికలు యేసేపులో కనపడతాయి. ఎంత శ్రమ నలకొడుతున్నారు. ఒక పక్క ఇంట్లో నలకొట్టారు, తర్వాత కొంత బయటికి వెళ్ళిన తర్వాత నలకొట్టారు, కొంత మళ్ళీ రాజ్య అధికారంలోకి వెళ్ళిన తర్వాత నలకొట్టారు. అలా నలగ కొడుతూ 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 ఉండగా ఏమయ్యాడంటే ఎప్పుడైతే ఆ శ్రమలు భరిస్తూ 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 ముందుకు సాగటం మొదలు పెట్టాడు, ఐగుప్తు దేశానికే గవర్నర్ అయిపోయాడు,
రాజు తర్వాత రాజంతా అధికారం ఏర్పడిపోయింది. ఈరోజున దేవుడు నిన్ను కూడా అలా చేయబోతున్నాడు. నువ్వు యేసేపువలే జీవించు. నువ్వు మందిరంలోకి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, ఎగతాళి చేస్తారు, చేయని, నువ్వు మౌనంగా ఉండంతే. నువ్వు పాటలు పాడేటప్పుడు నవ్వుతున్నారా, పాడిని, నవ్వునే. ఒకరోజు వాళ్ళందరినీ ఒకరోజు నీ కాళ్ళ దగ్గరికే తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. యేసేపును ఎవరెవరైతే అవమానం చేశారో వాళ్ళే కరువు కాలంలో వాళ్ళే ఎవరు కావాల్సి వచ్చింది? యేసేపే కావాల్సి వచ్చింది. అందుకే ఒక వాక్యము చాలా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తృణీకరించిన రాయే మూల రాయి ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ఎవరైతే తృణీకరిస్తున్నారో, ఎవరైతే ఎన్ని మాటలు అంటున్నారో, నీ భార్య అనొచ్చు, నీ భర్త అనొచ్చు, లేకపోతే సంఘములో ఉన్న బిడ్డలు అనొచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు అనొచ్చు, నువ్వు తృణీకరించబడుతున్నావంటే నువ్వు దేవుని చేతిలోకి వెళ్తున్నావు అర్థం. నువ్వు శ్రమల్లోకి వెళ్తున్నావంటే నువ్వు దేవుని చేతిలోకి వెళ్తున్నావు అర్థం. ఆయన శ్రమలు పొందుతున్న అరచేతిలోకి నువ్వు వెళ్తున్నావు. ఆయన శ్రమ. అందుకే యేసుప్రభు వారు మాట అంటారు, నన్ను వెంబడించేవారు నా సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. సిలువ అంటే శ్రమ. నిజంగా నువ్వు దేవుని వలె నువ్వు శ్రమలు పడుతున్నావా, నిజాయితీగా యథార్థంగా ఉంటున్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒక కీడనక మేలు అన్నది ఇదే. ఈరోజు నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంతమందితో తృణీకరించబడుతున్నావేమో. యూట్యూబ్లో వాక్యాలు పెడుతుంటే నీకు లేనిపోయిన కామెంట్లు పెడుతున్నారేమో. భయపడొద్దు, దేవుడికి అప్పచెప్పే, చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. మౌనంగా ఉండు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యేసేపు నేర్పిస్తున్నాడు, అదే నేర్పిస్తున్నాడు, ఓర్పు, సహనము, ప్రేమ. అధికారం వచ్చిన తర్వాత కూడా అధికారం చలాయించలేదు, ప్రేమనే చూపించాడు. సహోదరుల ఎడల కోపడలా, నన్ను ఈ విధంగా హింసించావుగా ఆ రోజున అని వాళ్ళ మీద ఏమాత్రం కోపడలేదు. వాళ్ళందరినీ ప్రేమించి తండ్రి గారు ఎక్కడున్నా వాళ్ళందరినీ తీసుకొచ్చాను. కరువు కాలంలో ఎవరు దిక్కయ్యారు? కరువు కాలంలో ఎవరు దిక్కయ్యారు? ఏ కళ అయితే నెరవేరకూడదనుకొని సాతాను వాళ్ళ అన్నల ద్వారా చంపేద్దాం అనుకున్నవాడు దేవుడు రక్షించి ఈ రోజున ఏం చేశాడంటే వాళ్ళ పాదాల దగ్గరికే తీసుకొచ్చేసాడు దేవుడు. అది మన దేవుడికున్న గొప్పతనం. నీ దేవుడు ఏం చేస్తాడంటే తృణీకరించిన రాయి, నువ్వు ఎవరినైతే తృణీకరిస్తున్నావో దాన్నే మూలరాయిగా చేయబోతున్నాడని చెప్పు. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే తృణీకరిస్తున్నా మౌనంగా ఉండిపో అంతే. దేవుడు చూస్తున్నాడు. ఆయన చెవులు మందం కాలేదు. ఇశ్రాయేలు ప్రజలు గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉంటే ఆయన చెవులు ఏమీ మూసుకోలేదు. ఆ సనుగుడు గొనుగుడు ఆయన చెవులకు వినపడిన కనుక ఆయన కోపం రగులుతూ ఉంటే యేసేపుతో చెప్తున్నాడు, వీళ్ళు బహుగా సనుగుకుంటున్నారు, గొనుగుకుంటున్నారు కనుక నేనేం చేయను అంటే అక్కడ మోషే అంటున్నాడు, అయ్యా నా బట్టి క్షమించయ్యా. దేవుడు సహించాడు సనుక్కోవడం, గొనుక్కోవడం. అసలు ఇశ్రాయేలు ప్రజలు సగానికి సగం రాలిపోవడం గల కారణం అదే. చాలామంది అసలు కానా ప్రదేశానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎందుకు మధ్యలో ఆగిపోయారంటే సనుక్కునే వాళ్ళు, గొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. సనుగుడు గొనుక్కున్న వాళ్ళు ఏమాత్రం వర్ధిల్లరు. వాళ్ళు కఠినాత్ములు అయిపోతారు, వాళ్ళ హృదయాలు కఠినమైపోతాయి. ఈ సనుక్కున్న గొనుక్కున్న వాళ్ళు ఎవరంటే లేయా కుమారులు కూడా ఉన్నారు. తండ్రి ఆయన అంత ప్రేమిస్తాడా, ఆయనకు మంచి వస్త్రాలు ఇస్తాడా, మనకేమో ఇలాంటి బట్టలు ఇస్తాడా, సనుక్కోవడం, గొనుక్కోవడం. అందుకే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు ఏమాత్రం వర్ధిల్లలేదు. ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని, సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. సనుగుడు గొనుగుడు దేవుని పిల్లలకు నచ్చదు, దేవుడికి అస్సలు నచ్చదు. చాలామంది సనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఎందుకు నీకు సనుగుడు గొనుగు? నీకు నోరిచ్చింది దేవుని మహిమపరచడం కొరకే. నువ్వు సనుక్కోవడం, గొనుక్కోవడం వల్ల ఏమవుతున్నావంటే నీ మీదకి నువ్వే కీడు తెచ్చుకుంటున్నావు. ఈరోజున దేవుని వాక్యంలో సెలవిస్తుంది ప్రియ దేవుని, యేసేపు జీవితం నేర్పిస్తుంది. ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు, శ్రమలు భరించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు.
ఆఖరికి రాజు దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ శ్రమలు అనుభవించాడు, బాధలు, నిందలు, అవమానాలు భరించాడు. ఆఖరికి ఎవరు దిక్కయ్యాడు? యేసప్పే దిక్కయ్యాడు. రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించే. ఏసేపు వలె నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉంటున్నావో ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఏసేపు వలె నువ్వు ఉంటే నిన్ను కూడా ఒక రోజున నిన్ను తలకి మూలరాయిగా చేసేస్తున్నాడు ఖచ్చితంగా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే అంటాడు, శ్రమలలో నేను పాలి భాగస్తున్నయ్యాను. అందుకే ఒకే మాట సూటిగా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఏమన్నాడంటే, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుని. ఎవరైనా అలా చెప్పగలరా? అంత సామర్థ్యం ఉందా? నేను యేసయ్య పోలికలో నడుస్తున్నాను అన్నాడు. అంటే శ్రమల్లో నడుస్తున్నాడు. పౌలు శీలల్లో తీసుకువెళ్ళి బాగా ఆ యొక్క కొరడాలతో కొట్టి చెరసాల్లో వేస్తుంటే ఆ శ్రమల ఆనందంతో దేవుని ఆరాధిస్తున్నాడు తప్ప ఎవరిని ఏమాత్రం దూషించట్లేదు. ఈ రోజున ఎంత నేర్చుకునే కొద్దీ ఈ రోజు యేసేపులో నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉందంటే ఇదే. ఈ రోజున వాళ్ళకు కూడా ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఆ పౌలు శీలలో ఏం చేస్తున్నారు? చెరసాల్లో దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు నేర్పుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ ఇంటి పక్కల నిన్ను అవమానిస్తున్నారా? ఏం భయపడద్దు, దేవుడు ఒక రోజున లేపుతాడు. నువ్వు ఊహించు వాటి కంటే అత్యధికంగా చేస్తాడు నీ పట్ల. నిన్ను అసహించుకుంటున్నారా? మాత్రం మౌనంగా ఉండిపో, నీకేం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళతో జగడాలు ఆడద్దు. యేసు ప్రభు వారు ఎవరితో జగడాలు ఆడాల? ఏసేపు ఎవరితో జగడాలు ఆడాల? ఇదిగో నువ్వు అలా అన్నావు, ఇలా అన్నావు, ఎవరితో జగడమాల? మౌనంగా ఉండి భరించాడు అంతే. నువ్వు భరించగలిగిన వాడివైతే సమస్తం నీ చేతికి ఇచ్చేయబోతున్నాడు దేవుడు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి. ఏసేపు వలె నువ్వు ఉంటున్నావైతే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. ఏసేపు జీవితము మనకు ఒక చరిత్ర నేర్పిస్తుంది ఏంటంటే ఓర్పు, సహనము, ప్రేమ, పాపాన్ని అసహించుకోవటం, ఇలా ఇంకా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి ఏసేపులో. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏసేపును ఫలించడి కొమ్మగా మార్చేశాడు. ఈరోజు నువ్వు ఫలభరితం అవ్వాలంటే ఇవన్నిటినీ జయించాల్సిందే. పాపాన్ని ద్వేషించాలి, అన్నిటినీ భరించాలి, అప్పుడే నీకు ఫలం వస్తుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు. కానీ ఆయన నీ బ్రతుకును మార్చాలంటే నీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఇయే: ఓర్పు, సహనము, ప్రేమ. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.